వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ఈ లైన్ ఉన్న ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమవుతారో పత్రికా సోదరులకు నమస్కారాలు. చాలా రోజుల తర్వాత పాలమూరులో మీ అందరు కలిసేటటువంటి అవకాశం దొరికింది. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి యొక్క విజయ సంకల్ప సభ, అది కూడా కొల్లాపూర్ చౌరస్తాలో కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం, మోదీ హై తో ముమ్కిన్ హై, फिर एक बार मोदी सरकार, अबके बार 400 पार అని హోరెత్తిన నినాదాల మధ్య నిన్న నరేంద్ర మోదీ గారు మన యొక్క పాత జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా నల్గొండ అభ్యర్థి ప్లస్ మన రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ఆయన సంబోధిస్తుంటే యువకులు మహిళలందరూ కేరింతలేస్తూ जो राम को लाए हैं हम उनको लाएंगे, ఎవరైతే మా ఆశలని ఈరోజు సాకారం చేశారో ఆ పార్టీని మేము ఖచ్చితంగా గెలిపిస్తామనేటటువంటి కేరింతలు, ఆ యొక్క జోష్ చూస్తుంటే నిజంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు మన యొక్క డికే అరుణమ్మ గారు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పేసి, దీంతో పాటు పక్కలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు సీటు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి పూర్తి విశ్వాసం వచ్చింది. నేను 72 నుండి రాజకీయాలు చూస్తున్నాను. నా 18 సంవత్సరాల వయసు నుండి నేను ఎమర్జెన్సీ కాలంలో జైల్లో 1 సంవత్సరం గడిపినప్పటి నుండి అందరూ చూస్తూ వచ్చిన. కానీ ఇంత ఊపు, ఒకవైపు అభివృద్ధి, మోదీ అంటే అభివృద్ధి, పాలమూరులో రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ, పాలమూరు పాత పాలమూరులో రైల్వేల యొక్క విద్యుద్దీకరణ, రైల్వేల యొక్క డబులింగ్ లైన్, వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్, ప్రాజెక్టుల నిర్మాణం కోసం 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గనుడు, ప్రతి ఇంటికి లాట్రిన్, ప్రతి ఇంటికి ఫ్రీ కనెక్షన్, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు, ముద్రా బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, కేవలంగా తెలంగాణలోనే 51 లక్షల మంది, 1 కోటి మందికి బ్యాంక్ అకౌంట్ వితౌట్ షూరిటీ. మరి ఈ తెలంగాణలోనే లక్షల మందికి ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ముఖ్యంగా యూనివర్సిటీ, ఇక్కడ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం. అసలు హైవే లైన్లు మీకు అందరూ తెలుసు, గడ్కరీని తెచ్చి మేమే ఇనాగ్రేషన్ చేసి మరి ప్రారంభోత్సవం కూడా చేసాం. మళ్ళీ నరేంద్ర మోదీ గారు అక్కడ మరి మనం సోమశిల పోతే కోట్ల రూపాయలు ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం, జోగులాంబ దగ్గర
కోట్ల రూపాయలు వచ్చి జోగులాంబ యొక్క ఆధునీకరణ. అసలు ఈరోజు ఊహించగలుగుతామా ఒక్కసారి? ఏ ప్రభుత్వం 70 సంవత్సరాల చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడనా ఈ విధంగా ఆలోచించారు? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద పని దినాలు పెంచడం, టైంకు పైసలు ఇవ్వడం, స్వచ్ఛ భారత్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అభివృద్ధి దశలో తీసుకొని పోవడానికి కోట్ల రూపాయలు ఇవ్వడం. నేను చెప్పేది అమృత్ సిటీ ఇవన్నీ కాకుండా 14-15 ఫైనాన్స్ కింద శ్మశాన వాటికల నిర్మాణం. అసలు మీరు ఏ రంగాన్ని స్పృశించినా ఇంట్లో ఉన్న లాట్రిన్ నుండి తీసుకొని, ఊర్లో ఉన్న స్తంభాల నుండి తీసుకొని, చివరికి రాము లలాహం ఆయేంగే మందిర్ వహీ బనాయింగే అని చెప్పి ఈ జిల్లా నుండి 1200 మందిని పోయినాం పరిశ్రమ కోసం. అసలు మా కళ్ళ ముందర సాకారం, నేను జిల్లా సాకారం అవుతుందా లేదా అన్నాం, అది కూడా సాకారం చేసేసింది. మీకు ఇంకో విషయం చెప్పాలి. నిన్న రెండవసారి ప్రధానమంత్రి రావడం నాగర్ కర్నూలుకు రెండవసారి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చలో కాశ్మీర్ లాల్ చౌక్లో జెండా ఎగిరించడానికి మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్ర పెట్టినప్పుడు ఆయన రథ ప్రముఖ ఉండని నేను జిల్లా అధ్యక్షుడు. నా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఆ ఫేస్బుక్లో పెట్టింటాం, నిన్న మీరు చూసింటాం. అక్కడ ఈరోజు లాల్ చౌక్లో జెండా ఎగురుతున్నది 370 ఖతం అయిపోయి. జాన్ బి దేంగే ఖూన్ బి దేంగే కాశ్మీర్కి మాటి కభీ న దేంగే నామ్ బరాబర్ కాశ్మీర్కు భారతదేశం. త్రిపుల్ తలాక్ విషయంలో మొన్న చూస్తున్నాను సిఐఏ. అసలు ఇవన్నీ ఊహించగలుగుతామా చెప్పండి? మన వాళ్ళ మీద అటాక్ చేస్తే కాశ్మీర్లో జ్వరబడి అటాక్ చేసి వచ్చినటువంటి ఘనుడు నరేంద్ర మోదీ గారు. చంద్రమండలంలో పోయి సాధ్యం కాని చోట కూడా చంద్రమండలం మరి మీకు తెలుసు ఏ రకంగా మన యొక్క సైంటిస్టులు పనిచేసిందో, ఎవరి యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నారో మీకు అందరూ తెలుసు. కాబట్టి ఈరోజు జనాలందరూ కూడా చదివిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు బియ్యం ఫ్రీగా ప్రతి ఇంట్లో కుండలు బియ్యం ఉడుకుతున్నాయంటే నరేంద్ర మోదీ బియ్యం. సరే ఇది ఊహించగలుగుతామని చెప్పండి ఒకసారి? గ్యాస్ కనెక్షన్ ఆగిందే, ఉడుకుతున్న బియ్యం ఆయిందే. నీకు రోగం వచ్చి దవాఖానకు పోతే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఆయనవే. ఏ రంగాన్ని వద్దుండో ఒకసారి చూడండి. ఈరోజు అందిస్తున్న సబ్సిడీ 24,500 రూపాయలు రైతు బంధువులకు సబ్సిడీ యూరియా మీద, డిఏపి మీద ఇస్తున్నటువంటి ఘనుడు నరేంద్ర మోదీ. కాబట్టి నరేంద్ర మోదీ కేవలంగా మాట్లాడే మనిషి కాదు, జో కర్తా జో బోల్తా ఓ కర్తా బస్. కానీ దురదృష్టం ఏంటంటే కొందరు నాయకులు, అంటే ముఖ్యంగా మా జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, మా పార్టీని వదిలేసి మొన్న కాంగ్రెస్ కాండో కప్పుకోవడం జరిగింది. నాకు మంచి మిత్రుడు, నాకంటే ఒక 6 నెలలు పెద్ద నాకు అన్న. నాకు చాలా గౌరవం ఉండింది. ఎందుకంటే ఆయనను తీసుకొని వచ్చి ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి ఒప్పించి ఈ పార్టీలు తీసుకొని వచ్చి అలయన్స్లో టికెట్ ఇప్పించి ఎంపీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పాట పాడేవాడే. ఆయన మా పార్టీ ఇడిచిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ పార్టీలో వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి గారిని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇవ్వడం, ప్రధానమంత్రి పక్కల కూర్చునేటటువంటి అవకాశం వీళ్ళ జీవితాల్లో ఎన్నడని వచ్చేదా? ఒక్కసారి ఆలోచించేది. అంతేకాదు సుమా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వడం.
భారతీయ జనతా పార్టీ బయటి నుండి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ చేయలే. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్న పార్టీ. అందరూ నా వాళ్ళని చెప్పి తీసుకొని పోయే పార్టీ. విచిత్రం ఏంటంటే, సరే ఆయన కుమారుడు చిన్నోడు బాబు, ఇంకా రాజకీయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఏమన్నాడంటే, అసలు కాంటెస్ట్ చేయడానికి ఎవరు లేరటైనా బీజేపీకి, లేకుంటే వాళ్ళ ఆయన్ని నిలబెట్టిందట. నేను చెప్తున్నా బాబు, మాట్లాడే ముందు మీ నాయనకి అడుగురా నాయన. 1973లో జన్సంగ్ నుండి ఈ పాలమూరులో ఎస్ రాజేశ్వర రెడ్డి గారు నిలబడి జన్సంగ్ దీపం గుర్తు మీద 2500 ఓట్లతో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు పక్కన కూర్చున్నట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అడగండి, మరి ఏ పార్టీ నుండి గెలిచిండు ఆయన? ఏ పార్టీ నుండి గెలిచిండే? ఎవరు వాళ్లకు రాజకీయాలు నేర్పిండ్రు? కాబట్టి ఎవరో మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని పార్టీకి నింద మోపడం అనేది మంచిది కాదు. ఆయనకు ఆరోగ్యకరమైనది కాదు. నేను ఒక సలహా ఇస్తున్నా. ఆయన విచిత్రం ఏంటంటే, రామమందిర నిర్మాణం కోసం ₹1 ఇచ్చి సతీ సమేతంగా పోయి రామునికి ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పక్కన కూర్చోగలుగుతారా? కూర్చుంటే మనసు ఒప్పుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. జితేందర్ రెడ్డి గారికి రాత్రి పడుకుని లేకుంటాడు, రాముడు కళలు వచ్చింటాడు. దాంట్లో ఏమనుమానం? అరే తప్పు చేస్తున్నారు నాయన, నువ్వు రామునికి ఓటే. జితేందర్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో మనకు ఓటేస్తాయి, ఏమనుమానం లేదు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అది అయ్యే పనే కాదు. ఆయన చెప్పిండు కదా, కాంగ్రెస్ వాళ్ళు పక్కనే కూర్చొని చెప్పిండు. ఆయన కొడుకు కూడా చెప్పిండు. ఆయన మాకు కూడా దేశభక్తి ఉన్నది. నరేంద్ర మోదీ వాళ్ళ పక్కన కూర్చొని మన ప్రచారం చేసిండు, బీజేపీ ప్రచారం చేసిండు. ఇది అబ్జర్వ్ చేసింటారు. కాంగ్రెస్ పార్టీ మంచిది, రాహుల్ గాంధీ మంచోడు, లేకుంటే సోనియా గాంధీ మంచిది, లేకుంటే నోటుకు ఓట్లో ఇరుకబడ్డటువంటి బేల్మిట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి మంచోడు, ఏదో చేస్తాడు, దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి పోయినని ఎవరు చెప్పలే. చెప్పిందంతా బీజేపీ మంచిది. కొందరి మీద ఏదో పెట్టుకొని మేము దీంట్లో వచ్చినాం అని చెప్తున్నారంటే, కకలేక మింగలేక ఉదర్నా ఇదర్ బీచ్ మే హజర్ అన్నట్ల ఈరోజు ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి నేను చెప్తున్నా, అయ్యా బీజేపీ పార్టీ అన్ని విధాల మీకు రెస్పెక్ట్ ఇచ్చింది. మేము 50 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ కూడా మీకోసం అన్ని అవకాశాలు కలిగిస్తున్నాం. కాబట్టి దయచేసి బట్ట కాల్చి మీద వేసేటటువంటి పని చేయొద్దని నేను చెప్పి నేను సలహానిస్తున్నాను. ఇది మీ చరిత్రకు మంచిది కాదు. జితేందర్ రెడ్డి తీసుకున్న స్టెప్ వల్ల మిథున్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం క్లోజ్. తన గొడ్డలి తీసుకొని తాను కూర్చున్న ఏమంటుంది దాన్ని కొమ్మనే తాను నరుక్కున్నట్లున్నది. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? ఉమ్మి మీదే పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈరోజు సునామీ ఉండదు, తుఫాను ఉండదు. ఎవ్వరు చెప్పినా వినేటట్టు లేరు. భార్యాభర్తలకు చెప్తే కూడా ఇట్టలేదు. నో మేము రాముడికి వేస్తాం, కమలం గుర్తుకేస్తాం. కాబట్టి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు వాళ్ళ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి మాట్లాడుతుంటాడు. ఏమని చెప్పేసి అంటే, ఆయన పాపం ఉద్యమాలు చేసిందంట, రాజకీయంగా ఏం ప్రాజెక్టుల కోసం ఏమో ఎప్పుడు పుట్టిందో తెలియదు నాకు, రాజకీయాల్లో పుట్టిందంట. ఎన్నడని చూసండి ఆ ఉద్యమం చేసింది? ఎన్నడని తేలిపోయారు రైల్లో? అరే ఈరోజు మా పాలమూరు పార్లమెంట్ తీసుకుని పోయి కల్వకుర్తి వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉన్నది. కల్వకుర్తి అయినా ఈ పార్లమెంట్లో సీఎం, కల్వకుర్తి అయినా ఈ పార్లమెంట్ నుండి ఎంపీ క్యాండిడేట్.
కలోకూర్తైన లోకల్ ఎమ్మెల్యే. ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. ఎవరి వల్ల ఇది అభివృద్ధి చెందుతున్నది? పాలమూరు ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు? పాలమూరు ఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కావడానికి పోరాడింది ఎవరు? ఎమర్జెన్సీలో జైల్లోకి పోయింది ఎవరు? అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడింది ఎవరు? 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడింది ఎవరు? ప్రజల కోసం పాలమూరుకు నీళ్లు కావాలని చెప్పి పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు? ఈ ప్రాజెక్టును టేకప్ చేయాలని ఎడ్ల బండ్ల ర్యాలీ, ఆర్డీఎస్ కోసం ఆమరణ నిరాదీక్ష, తెలంగాణ కోసం జైలు పోయిన వాళ్ళు ఎవరు? అరే నేను అడుగుతున్నా, ఇదే తెలంగాణ ఉదయంలో ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చి మద్దూరులో లాఠీచార్జ్ చేయించలే తెలంగాణ వాళ్ళ మీద. వీళ్ళు ఈరోజు మాట్లాడతారు తెలంగాణ గురించి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి డీకే అన్న గారు పెద్ద మెజార్టీతో గెలుస్తున్నారు. ఇప్పుడు గెలుపు డీకే అన్న కాదు, నరేంద్ర మోదీ దాశ పెట్టుకోండి. కరెక్ట్ చెప్పిండి ఆయన, మిథున్ రెడ్డి కానీ అని కానీ. నరేంద్ర మోదీ మంచోడు, కరెక్ట్. మరి ఆయననే ప్రధానమంత్రి చేయమంటున్నాం కదా, ఆయనకే కమలం గుర్తు కొట్టేయమంటున్నాం మేము. వాజ్పేయి గారు చెప్తుండే, వాజ్పేయి గారు మీరు చాలా మంచోడు కానీ మీ పార్టీ బాగలేదండి. ఆయన ఏమన్నారు తెలుసా? अरे भाई झाड़ अच्छा नहीं तो उसका डाली कैसा अच्छा रहती? झाड़ अच्छा नहीं तो उसका फल कैसा अच्छा होता? तो మా పార్టీ జాతీయ పార్టీ, జాతీయ నాయకుల మీద నాడు ఎందరో లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చి ఈ పార్టీని నిలబెట్టిన పార్టీ. ఎవరు ఒక్కరిద్దరితోనే అయ్యేది, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు. అరే లీడరా ఆతే రేతే జాతే రేతే పాలిటిక్స్ అవుతుంటాయి పోతుంటాయి, కానీ ఈ దేశం ఉండాలి, ఈ సిద్ధాంతం ఉండాలి, మన సంస్కృతి ఉండాలి, సనాతన ధర్మం ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు కూడా అనవసరంగా నిందలు మోపకుండా వాస్తవాన్ని గమనించి భారతీయ జనతా పార్టీని నిన్న మాట్లాడదాట సపోర్ట్ చేసినందుకు నేను నిజంగా నిన్న అంత ధైర్యం కాంగ్రెస్ వాళ్ళని వాడు కూర్చొని మాట్లాడడానికి చాలా సంతోషం ఉంది. మన ప్రచారం చేసి మరి ఎంత ఘోరం అంటే 15వ తారీఖులో పనికిరాని పోస్ట్ వచ్చింది, చపరాస్ పోస్ట్. అది ఈయన ఢిల్లీ నుండి ఈ గవర్నమెంట్ సహకరిస్తారట. 15వ తారీఖు లెటర్ ఇచ్చిన తర్వాత జాయినింగ్. ఇది మీరేమని చెప్పండి, జితేందర్ రెడ్డి యొక్క స్థాయికి తగింది కాదు. దేశభక్తి ఉన్నానని చెప్పేటటువంటి వ్యక్తులు చెప్పాల్సిన మాట కాదని చెప్పేసి అందుగా నేను మనవి చేస్తూ మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, రాబోయే కాలంలో మేమందరినీ కలుపుకొని పోతాం. మా పార్టీకి ఎవ్వరు దుష్మన్ లేరు, సబ్ హమారే హై. కొన్ని తాత్కాలికం కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి పోతుంటాయి, అధిగమించి ముందుకు పోతాం. ఈసారి మా లక్ష్యం ఒకటే, నరేంద్ర మోదీ గారు 400 సీట్ల పైన గెలవాలి, అందులో పాలమూరు సీటు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మీ అందరితో కూడా నా ఒకటే రిక్వెస్ట్, మీరందరూ కూడా దయచేసి ఈసారి మా పార్టీకి మీ కుటుంబ సమేతంగా ఓట్లేసి మీ బంధుమిత్రులకు అందరూ కూడా చెప్పి దేశం కోసం, అభివృద్ధి కోసం, ప్రపంచ దేశాల్లో నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావడానికి మీ సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ చూస్తాను. ఏమైనా అడిగేది ఉంటే